నెక్సిట్ తో ఐటీ జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. మనము రోజువారీలో పుస్తకాలు చదివేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఫైల్స్ తిరిగేసేటప్పుడు కానివ్వండి, దాంతోపాటు డాక్యుమెంట్స్ ఏవైనా సెర్చ్ చేసేటప్పుడు కానివ్వండి, మనం ఏం చేస్తాం? ఇలా నాలుక పైన ఫింగర్ పెట్టేసి ఉమ్ము తీసి పేపర్స్ని ఇలా టర్న్ చేస్తూ ఉంటాం కదా. అది మనకు చాలా చిన్న విషయమే ఉండొచ్చు, కానీ లీగల్గా మాత్రం మనకు ఫైన్ కానివ్వండి, లేదు అంటే మనం ఏదైనా డాక్యుమెంట్ చూస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ చెల్లకపోయే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటనంటే, ఎప్పుడైతే మీరు ఫైల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి ఉమ్ముతో, అంటే మనం చేసేది కదా సలైవా స్టైర్స్తో కనుక మీరు పేజెస్ని తింపినట్లయితే అక్కడ మార్క్స్ ఉండిపోయాయి అనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లో పరిగణించబడదు, అది చెల్లదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే కరోనా తర్వాత అప్పుడు మనము తెగ శానిటైజర్తో కానివ్వండి, లేదు అంటే సబ్బుతో కానివ్వండి చేతులు కడుక్కొని చాలా నీట్గా కొంతమంది చాలా హెల్దీ కండిషన్లో ఉండడం జరిగింది. అయితే ఇలా ఇప్పుడు నాలుక మీద ఫింగర్ పెట్టేసి ఇలా టర్న్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, అంటువ్యాధులు కానివ్వండి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు అన్హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇంత కరోనా వచ్చిన తర్వాత అంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డామనేది జనాలు ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పేసి చాలా సివియర్గా, చాలా సీరియస్గా ఈ వాదనను వినిపించింది అన్నట్టు. అంటే ఇది చూసేసుకుంటే మన హెల్త్ కండిషన్ పైన మనకే ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు ఇప్పుడు వచ్చారు, ఆ పేజీ ఎంతమంది ఇలా ఉమ్ము పెట్టేసి దాన్ని టర్న్ చేశారో మనకు తెలియదు, వాళ్ళకి ఎలాంటి జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు. ఆ సెలైవా వల్ల చాలా వరకు తొందరగా మనకి ఏదైనా రోగం ఉంది అని అంటే తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది చాలామందికి తెలిసి ఉండదు. అయితే అక్కడ మార్క్స్ గవర్నమెంట్ ఆఫీసులలో కానివ్వండి, అదేవిధంగా కోర్టులో కానివ్వండి, ముఖ్యంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఫైల్స్ పైన కానివ్వండి, అదేవిధంగా డాక్యుమెంట్స్ పరంగా కానివ్వండి, ఏదైనా మనము ప్రొడ్యూస్ చేసే పిటిషన్ పైన కానివ్వండి, ఏదైతే సెలైవా స్టైర్స్ ఉంటాయో దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు దీనికి అవేర్నెస్గా బోర్డులు కూడా పెట్టాలి. ఉమ్మును యూజ్ చేసి పేపర్స్ని తిప్పడం కానివ్వండి, పేపర్స్ పైన ఇలా తిరిగేస్తూ ఆ ఉమ్ము స్టైర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోర్టు స్వీకరించదు, అది పరిగణలోకి తీసుకోబడదు, అది చెల్లదు అని చెప్పేసి అవేర్నెస్ అనేది పెట్టాలి, బోర్డులు అనేవి కూడా పెట్టాలి అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే మనము ఇక మీదట పేపర్లు తిప్పేటప్పుడు బెటర్ ఏవైతే ఫింగర్ క్యాప్స్ ఉంటాయో దాని ప్రకారంగా ఇలా పెట్టుకొని తిప్పడము, లేదు అనుకుంటే మన స్పాంజ్ మీద వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్లో ఇలా ఫింగర్ పెట్టేసి ఇలా తిప్పడము, ఇలాంటివన్నీ చెయ్యండి. అంతే తప్పించి ఇలా దొరికింది కదా అని ఈజీగా ఇలా తిప్పామనుకోండి, అనవసరంగా డాక్యుమెంట్, మన విలువైన డాక్యుమెంట్ చెల్లకపోతుంది. అంటే వాళ్ళు చూస్తారు, చెక్ చేసిన తర్వాత దాన్ని ఇక మీదట ఇంకా లేదు. అది అలహాబాద్ హైకోర్టు అనే కాదు, అది ఒక కోర్టులో మనకు ఒక గైడ్లైన్స్ వచ్చినాయి అని అంటే నెక్స్ట్ కోర్టులన్నీ కూడా అవి పరిగణలోకి తీసుకొని దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ కాలంలో ఇవన్నీ అవే జరుగుతూ ఉన్నాయి. మీరు అనుకుంటారు ఇది ఒక విషయమేనా, దీన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, లీగల్గా ఇష్యూ అవ్వద్దని. మీ డాక్యుమెంట్ ఏమైనా విలువైంది ఉంది, మీ దగ్గర అదొక్కటే డాక్యుమెంట్ ఉంది ఉన్నప్పుడు మీరు దాన్ని ఎక్కువ 10 సార్లు మీరు నాలుక మీద ఫింగర్ పెట్టేసి దాన్ని ఆ సెలైవాతో పేపర్స్ టర్న్ చేస్తూ ఉంటే దాని మీద ఒక మార్క్ అనేది పడుతుంది. అది అనవసరంగా చెల్లుబాటు కాకపోతే అది ఎంత విలువైన డాక్యుమెంట్ ఇంకా చెల్లదు. కోర్టు ఒక్కసారి చెల్లదు అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డాక్యుమెంట్ అనేది చెల్లదు. సో దయచేసి జాగ్రత్త పడండి. ఇక మీదట మనం చిన్న విషయం అనుకునేది లీగల్గా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. సో be alert. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.